హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో రొయ్యలు కర్రీ చేసి చూపిస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి, పసుపుతో కడుక్కున్నాను. అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా పేస్టు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గసగసాలు. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ పేస్ట్ వేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి, ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, ఈ పేస్ట్ అంతా ఉడికిందండి. కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు టమాటా, కొత్తిమీర వేసుకుందాం పేస్ట్. ఈ మసాలా అంతా ఉడికిందండి. ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. మగ్గిపోవాలండి, మగ్గాక మరలా చూపిస్తాను మీకు. చూడండి, దగ్గర పడుతుంది. కాస్త మనం కారం వేసుకుందామండి. కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్. ఒకసారి కలుపుకుందాము. కారం అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదండి, దగ్గర పడుతుంది. కాస్త సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేసి. చూసారు కదండి, కర్రీ అయితే అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.